నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టు చాలా కీలకంగా రాజకీయాలకు అంశంగా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీకి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలు కేంద్రం దగ్గరికి వెళ్ళి అధికారులకు వివరించడం, అక్కడ మంత్రులకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ బనకచర్ల అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించి మిత్ర ఏదైతే అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించారు. సో ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టు ఒకవేళ నిర్మాణం అయితే తెలంగాణకు జరిగే నష్టాలంటే ఆంధ్రప్రదేశ్ ఏ ఉద్దేశంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంది, ఈ అంశాలకు సంబంధించి పూర్తిస్థాయి ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2016లో 2019లో ప్రధానంగా రెండు ప్రాజెక్టులకు బనకచర్ల ప్రాజెక్టుకు ఒక రకంగా అనుమతి ఇచ్చింది కేసీఆర్ అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణమై తెలంగాణకు నష్టం జరిగితే ఆ పాపం హరీష్ రావు కేసీఆర్కే దక్కుతుందని, వాళ్ళదే ఆ బాధ్యతను కూడా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నీ ఒకవేళ ఇప్పటికి నిర్మాణం అయ్యి ఉంటే కనుక ఈ 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణకి దాదాపుగా 200కు మించి టీఎంసీ నీరు వాడుకునే వెసులుబాటు కూడా ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. సో వ్యాఖ్యలో నిజముందా, ఏమంటారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం ఇరువురికి. అలాగే ముందుగా ఒకసారి ఈ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుందాం. ప్రాజెక్టు అసలు ఎక్కడ నిర్మాణం అవుతుంది, బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం పాపిరెడ్డి గారు. అంటే ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు గోదావరి బనకచర్ల చాలా కీలకంగా కాబోతుంది అన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఏపీ నిర్మించుకోబోతున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలు తెలంగాణకు ఉన్నాయి. తెలంగాణకు హక్కులు కూడా అందులో వాడే ఆ భవిష్యత్తులో అడిగే అవకాశం ఉంది. తీరని అన్యాయం జరగబోతుంది, ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ పాపం కేసీఆర్దే అని చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్ కనిపిస్తుంది. అసలు ప్రాజెక్టు ఒకవేళ నిర్మితమైతే టీఎంసీలు అసలు బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటి, తెలంగాణకు నష్టం జరగబోతుందా, ఏమంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల లింక్ కెనాల్ అంటే గోదావరి వాటర్ తీసుకుపోయి కృష్ణా నుంచి వెళ్ళి ఎక్కడైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్నాయంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లా, కొంతమేరకు రాయలసీమ, నెల్లూరు, ఈ జిల్లాలకు మేము సాగునీరు అందిస్తాం. ఇది కూడా పోలవరం అంటే తెలంగాణ దాటి కిందకు వచ్చిన తర్వాత మిగులు జలాలకే ఈ ప్రాజెక్టు పెట్టామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య, రాజశేఖర్ గారు వింటున్నారు కదా? హలో హలో రాజశేఖర్ గారు. ఎస్ వినిపిస్తుంది పాపిరెడ్డి గారు. ఓకే. అయితే వాళ్ళు చెప్తున్నది ఇది. అయితే తెలంగాణ వాదులు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారంటే, ఒకవేళ ఇప్పుడు మిగులు జలాలని కనబడ్డప్పటికీ కూడా భవిష్యత్తులో వర్షపాతం ఏ విధంగా ఉంటుందో తెలియదు. పైన కూడా చాలా ఇంకా తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, మొత్తం డిపెండబుల్ వాటర్ 1350 నుంచి వెళ్ళి 1400 టీఎంసీ వాటర్ ఉన్నది గోదావరిలో మనకు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు. అయితే తెలంగాణకు 900 టీఎంసీ ప్లస్ అలాట్ చేస్తే 400 చిల్లర ఆంధ్రప్రదేశ్ చేసింది. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ జలాలు వచ్చినాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అయితే ఈ 900 ప్లస్ టీఎంసీ వాటర్స్ కూడా ఇప్పటివరకు తెలంగాణ వాడుకుంటలేదు. ఈవెన్ కింద ఆంధ్రాలో 400 టీఎంసీ వాటర్ వాడతలేదు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే, వరద జలాలు వర్షాకాలం దాదాపుగా 2 నుంచి 3 నెలలు, ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ టైం కూడా పెద్ద ఎత్తున వరద పోయి బంగాళాఖాతంలో కలిసి అది ఎక్కువ గోదావరి వాటరు సముద్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క మాన్యువల్ లెక్కలలో ఎంత ఉన్నదంటే దాదాపుగా 1000 నుంచి 2000 టీఎంసీల వాటర్ గోదావరిలో కలుస్తున్నదని కూడా లెక్కలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ పార్టీలు కానీ, తెలంగాణ వాదులు కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మిగులు జలాలు ఉన్నాయి, బాగానే ఉన్నది, మీరు వాడుకుంటారు. అయితే ఒక్కసారి మిగులు జలాలైనా ఏ జలాలైనా ప్రాజెక్ట్స్ కట్టిన తర్వాత ఆటోమేటిక్గా దాని మీద ఎవరైతే ప్రాజెక్టు ముందు కడతారో వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో పైలో అంటే అప్పర్ రైపర్ ఏంటంటే మన పోలవరం పైన మనం ఉన్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఉన్నది కాబట్టి
ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కట్టే ప్రాజెక్టులకు డిపెండబుల్ వాటర్ అంటారు. అంటే నికర జలాల యొక్క లభ్యత తక్కువైతే ఒకవేళ మనకు మళ్ళీ సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళే మనకు గోదావరి అయిన పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి మనకు నష్టం జరుగుతున్నది ఒకటి. రెండవది, ఒకవేళ ఇప్పుడు గోదావరి వాటర్ రైపేరియన్ నుంచి వెళ్ళి కృష్ణా వాటర్ రైపేరియన్ అంటే ఏదైతే ఆ పరివాహక ప్రాంతాన్ని తీసుకుపోయినప్పుడు పైన ఉన్న ప్రాజెక్టుల నుంచి వెళ్ళి కృష్ణా నుంచి వెళ్ళి తెలంగాణకు కొంత వాటర్ ఇవ్వాలి. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెళ్ళి మనకు అదనంగా కొంత నీళ్ళు ఇవ్వాలి, నాగార్జున సాగర్ నుంచి కొంత నీళ్ళు ఇవ్వాలి. ఇది సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అంటే పై స్టేట్ వాళ్ళకి కొంత వాటర్ ఇవ్వాలి. అట్లా ఇవ్వడానికి మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలే ఉన్నాయి. అయితే ఒకటేంటంటే అది ఏదైతే మన వరద జలాలు ఉండేవో అది సముద్రపాలుగా దాన్ని అది, ఎందుకంటే ప్రజలకు అందరూ కూడా ఎవరైనా ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా భారతదేశం ప్రజలంతా ఒకటే కాబట్టి అదనంగా ఉన్న వాటర్ని వాడుకోవచ్చు. కానీ దాన్ని మీద హక్కుగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్కు వాళ్ళకున్న అభ్యంతరాలు చెప్తూనే ఇప్పుడు ఉదాహరణకు తుపాకుల గూడెం అని ఇప్పుడు మన గేటు దగ్గర ఉంటుంది, అక్కడ 100 TMCల వాటర్కు అది ప్రపోజ్ చేసి కడుతున్నారు. ఇంకా దానికి కాలువలు కాలేదు. అది ఒకవేళ అయ్యి దానికి ఆపితే అక్కడ కూడా మనకు 100 TMCల నీళ్ళు అవసరం ఉంటాయి. కాబట్టి మన ప్రాజెక్టుల నీటి అవసరాల దృష్టిలో పెట్టుకొని 900 నుంచి వెళ్ళి 950 TMCల వాటర్ తెలంగాణకు సిడబ్ల్యూసి కేటాయించింది. కాబట్టి ఆ లెవెల్లో మన ప్రాజెక్టులు మొత్తం మనం వాడుకునేటట్టుంటే తర్వాత పోతే తీసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు వాటర్ ఉన్నది కానీ భవిష్యత్తులో వర్షాలు పడకపోవచ్చు, కరువు ప్రాంతాలు రావచ్చు, రకరకాల వాతావరణం ఎట్లా మారుతుందో తెలియదు. కాబట్టి మన హక్కును మాత్రం మనం పోడగొట్టుకోకుండా తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అఖిల పార్టీలు కానీ అందరు కానీ మన హక్కుల కోసం కొట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైనా వరద జలాలు వాడుకుంటే వాడుకొని వాళ్ళకి మనకు నష్టమే లేదు. అట్లా కూడా మనం రెండు వైపులా చూసుకొని జాగ్రత్తగా మనం ఇష్యూను డీల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్. ఎస్, ప్రధానంగా మనకు బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాను. ప్రధానంగా ఏంటి అసలు మొత్తం పాపం మొత్తం బనకచర్ల ఏదైతే నడుస్తుందో 2016లోను 2019లోను జగన్తోనూ అటువైపు చంద్రబాబుతోనూ సన్నిహితంగా ఉండి రాయలసీమ రత్నలసీమగా చేస్తాం, పెద్దనగా ఉంటానని వ్యాఖ్యలు చేసి పూర్తిగా కేసీఆరే దీనికి ఆ పాపం ఆయింది అని కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అసలు ఏంటి, అసలు మాట్లాడడానికి గల రీజన్ ఏంటి? అంటే పూర్తిగా అప్పుడు ఒక మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? రెండు పంచినటువంటి పార్టీ, విభజన ఇచ్చినటువంటి పార్టీ, ఏం చెప్తారు? ముందుగా ఏవన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే ఏదైతే బలకచర్ల గురించి ఏదైతే జరుగుతుందో ఆ సబ్జెక్ట్ లో నిన్న అఖిల పక్షం అంటూ ఇష్టానికి ఎవరైతే తెలంగాణకి గెలిచిన ఎంపీలని తోని నిన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇద్దరు ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళిద్దరు తెలంగాణకి ఎలక్ట్ అయిన వాళ్ళు మటుకు వాళ్ళు రాలేదు. కాకపోతే దాని మీద మొత్తానికి ఒక రివ్యూ మీటింగ్ అయింది. దాంట్లో మన తెలంగాణకి ఏదైతే విభజన హామీ చట్టం కింద జరిగిన అవి కూడా పెండింగ్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు బర్కచర్ల గురించి ఏదైతే జరుగుతుందో దాంట్లో మనం ఏ దిశగా పోదామని చెప్పి ముఖ్యమంత్రి అందరితో మాట్లాడి దాని తర్వాత సమిష్టి నిర్ణయం తీసుకుందాము, తెలంగాణకి ఇబ్బంది జరగకుండా, లేదంటే రేపు రాబోయే రోజులలో ఈ నీళ్ల విషయంలో ఏ ఇబ్బంది రావద్దని చట్టంగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఎవరైతే సెంట్రల్ ఈ వాటర్ సోర్స్ రిసోర్సెస్ మినిస్టర్ ఉండో ఆయన పార్టీలని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలవడం జరిగింది. వారు తెలంగాణ నుంచి వాళ్ళు మాకు అన్యాయం జరగవద్దు, రెండవది ఏదైతే 1984 ప్లస్ 2023లో ఏదైతే జరిగిందో ఆ దిశగా మనం ఆలోచించవద్దు. ఏదైతే మిగులు జలాలు వాళ్ళు తీసుకుపోతాం అంటున్నారు, వీళ్ళు అటు తెలుగుదేశము ప్లస్ బీజేపీ రెండు అలయన్స్ తో అక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ లో, కాబట్టి వాళ్ళకి ఫేవర్ చేయొద్దు, బడ్జెట్ కూడా అలొకేషన్ చేయొద్దు అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ అటు నీటిపారుదల శాఖ మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పోయి విన్నవించడం జరిగింది. లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది.
అయితే అక్కడ పోతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జరుగుతుందో ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము మా ఏదైతే పక్కచర్ల గురించి అటు రాయలసీమ తీసుకుపోవాలనేది ఏదైతే ప్లాన్ ఉందో అది ఖచ్చితంగా చేస్తామనే రకంగా వాళ్ళు కూడా శంకుస్థాపన కూడా జరగడం జరిగింది. సో దాని మీద గతంలో కేసీఆర్ జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు రాయలసీమని రత్నాల సీమ చేసుకోనడము, తర్వాత ఆమె రోజా దగ్గర పోయి తర్వాత చేపల పులుసు తింటా అనడం, ఇవన్నీ అప్పట్లో కేసీఆర్ చేసిన మాటలు అది అందరికి కూడా తెలుసు, వీడియోలో కూడా మనకు వచ్చినాయి. కానీ అప్పటి నుండే ఈ వివాదం జరుగుతుంది అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. రైట్, ఒకసారి మనం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్, వెంకటరెడ్డి గారు చాలా కీలక పాత్ర, పెద్దన పాత్ర ఒక రకంగా కేంద్రం. ఇక్కడ కిషన్ రెడ్డి కూడా నేను అందరూ ఎంపీలందరూ కూడా తెలంగాణ ఏదైతే ఆత్మగౌరవానికి నీళ్లు నిధుల నియామకాలు ప్రధానంగా నీళ్లు వాటాకు సంబంధించి ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నటువంటి అంశం, అది వేరే అంశం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు బనకచర్ల మరోసారి అన్యాయం జరగబోతున్నట్టు నినాదం వినిపిస్తుంది. సో ఇక్కడ కేంద్రం కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఎక్కడ రెండు రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరిగే దిశగా వెళ్ళట్లేదని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో నేను అఖిలపక్షం తర్వాత బీజేపీ పార్టీ స్టాండ్ కూడా ఒక రకంగా వినిపిస్తుంది. మీరేమంటారు అసలు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఈ బనకచర్లకు సంబంధించి గోదావరి కృష్ణా నదులకు సంబంధించినటువంటి తెలంగాణ వాటా పైన మా హక్కులు అంటే తెలంగాణ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడు మేము కూడా సాధన కోసం భారతీయ జనతా పార్టీ ముందే ఉంటుందని చెప్పి మా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగినటువంటిది. సరే, అనేక రకాల అనుమానాలు, మీడియాలో కథనాలు ఇవన్నీ వస్తుంటాయి. ఇది ఒక సమస్య, జటిలమైన సమస్యని. రాజశేఖర్ గారు ఇప్పుడు గతంలో మనం చూసినాం, మహారాష్ట్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ చాలా నీటి సమస్యలు అట్లాగే ఉండిపోయినవి. ఇది ఒక తరతరాలుగా నడుస్తున్నటువంటి సమస్య. అయితే పరిష్కార మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరం ఇవల్ల ఏర్పడ్డది. బనకచర్లకు సంబంధించి అనేక అనుమానాలు ఇవల్ల సహజంగా తెలంగాణలో రాజకీయ పార్టీలకు మేధావులకు వస్తున్నటువంటి దానిలో ఏం సందేహం లేదు. ఏం జరిగింది అనేటువంటి దాని మీద నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ఒక రకంగా ఉంది. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2016లో, ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2-3 సందర్భాల లోపల కేసీఆర్ ఆ ప్రభుత్వాలతో చర్చలు జరిగినటువంటి మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీఆర్ఎస్ ప్రభుత్వము ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవాళ ఏం చేస్తున్నటువంటిది, అన్యాయం జరుగుతుంది, కేంద్రం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు సంధిస్తున్న సందర్భం మనకు కనపడుతున్నట్టు. బేసిండి లేవు, బేసిసాలు లేవు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా గోదావరి జలాలలో, నికర జలాలలో ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాటా 968 టీఎంసీలు, సుమారుగా 500 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి. మరి కృష్ణాకు వచ్చేటప్పటికి తెలంగాణ వాటా కేసీఆర్ ఒప్పుకున్నటువంటి తాత్కాలికమా, అది టెంపరీ అంటున్నారు, వేరే సంగతి. 299 టీఎంసీలు, సుమారుగా 500 పైగా ఆంధ్ర ప్రాంతానికి. ఇది ఇదమిద్దంగా మనకు ఉండేటువంటిది. అంటే 968 ప్లస్ 200 అంటే 300 అనుకోండి, అంటే 1200-1300 టీఎంసీలు మనవి అని చెప్తున్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు రాత్రి, ఇవాళ ఢిల్లీలో కూడా అంటున్నది ఏంటంటే, మా నికర జలాలలో 1500 టీఎంసీలు మాకు వదిలేసి మీరు ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదంటున్నాడు. ఇది తెలంగాణ వాదన. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఆయన చెప్పినటువంటి, మీరు అన్నట్లు 1500 టీఎంసీలు ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే కనుక ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా ఎన్ని కట్టుకున్నా అభ్యంతరం లేదన్నటువంటి వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు. నేనన్నది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారు, 3000 టీఎంసీలు
వృధా కాకపోతున్నటువంటి వాటర్ ఉంది, వరద నీరు. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు అనేటువంటిది ఒక లెక్క ఇచ్చినాడు. ఇప్పుడు అదేంటి అందరూ ఈ 3000 ఎవరు వాడుకోవచ్చు అంటారు? అంటే రెండు రాష్ట్రాలు వాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? మొత్తం 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతుంది. అవును, ఇందా పాపిరెడ్డి గారు 1000 నుంచి 2000 ఒక అంచనా చెప్పారు, 3000 అయితే అవ్వచ్చు. సరే పోనివ్వండి, కొంత ఎటు అటు సగటున తగ్గొచ్చు పెరగచ్చు. సరే 2000 అనుకుందాము. సరే వర్షాలు పడకపోతే మనం చేసేది ఏం లేదు. అవును, డిపెండ్స్ ఆన్ 2000లో వాళ్ళు ఏమంటున్నారంటే 200 టీఎంసీలు మేము బనకచర్లకు తీసుకొని పోతాము, అక్కడ ఒక రిజర్వాయర్ కట్టుకుంటాము, కరువు పీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని వాళ్ళ ఆలోచన. ఈ లెక్క చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నిజంగా 2000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయా? కలిస్తే దానిలోకి వెళ్ళి 200 తీసుకుంటే తప్పేంది? అసలు నికర జలాలు ఎంత, ఫ్లడ్ వాటర్ ఎంత అనేది లెక్క జరగాల. అప్పుడెప్పుడో వెనకడికి చేసినటువంటి లెక్కలే ఉన్నాయి. కాబట్టి వల్ల నిజంగా గోదావరిలో నికర జలాలు ఎంత, వరద జలాలు ఎంత, ఈ లెక్క మనకు దొరికితే తప్ప దీనికి ఒక పరిష్కారం లభించదు. రెండు ప్రాంతాల అభివృద్ధి కావాలా. అంత మాత్రం చేత తెలంగాణ హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే అక్కడ మా గవర్నమెంట్ ఉంది కాబట్టి, కేంద్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది కదా, భాగస్వామిగా ఉంది. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అది తప్పు. మాకు తెలంగాణ ఎంతనో ఆంధ్రప్రదేశ్ అంతే. తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి విషయంలో ఒక్క టీఎంసీ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. అయితే పరిష్కారాన్ని వెతకాల. భారతదేశంలో అందరం ఉన్నాం, ఎవ్వరికి నష్టం జరగకూడదు. ఈ వాదోపవాదాలు రాజకీయ కోణంలోకి వెళ్ళకూడదు. ఆ పరిస్థితి వల్ల వచ్చింది. నిన్న కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ కేంద్ర మంత్రిని అడిగినారు, ఆయన ఇచ్చినాడు. 10 గంటల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, బ్రీఫ్ చేసినారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగుకు ఒప్పుకున్నాడు మంత్రి పాటిల్ గారు, జల శాఖ మంత్రులు పాటిల్ గారు ఒప్పుకున్నది. మీరు అదే గమనించాలి. వెంటనే దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక డిస్కషన్ అవుతుంది, ఒక డిబేట్ అవుతుంది. అసలు అవైలబుల్ వాటర్ అంటే ఒకటి ప్రధానంగా వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా కృష్ణా జలాలు ఎక్కడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి 10 ఏళ్ళలో లేదు. ఆ ప్రాజెక్టులకో లేకపోతే దానికి సంబంధించిన రూపకల్పన ఎక్కడా అలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా గోదావరి జలాల నుంచి 400 టీఎంసీలు పోవటానికి ప్రధానమైన కారణం కూడా కేసీఆర్ అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అంటే ఈ వ్యాఖ్యలన్నీ 10 ఏళ్ళలో నిజాలు అంటారా? అంటే కేవలం రాజకీయం కోసమో కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే వాస్తవాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో. కరెక్టే కదా. ఇప్పుడు కేసీఆరే వీటన్నిటి కారణం. 299 కృష్ణా వాటర్కి ఎందుకు ఒప్పుకున్నాడని? మరి రోజా గారింట్లో భోంచేసిన తర్వాత మొత్తం ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, రాయలసీమ రతరాలసీమ చేస్తా, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, అందరం కలిసిపోదాము. జగన్ ఆయన ఒప్పందాలు మినిట్స్ వేసుకున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి. దేని యొక్క నేను ఏమంటున్నా అంటే, కేసీఆర్ ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతి స్కీములో అట్లాగే కనపడ్డది వల్ల. కాబట్టి ఆర్థిక కేంద్రంగా ఆయన ప్రాజెక్టులు ఉండడం వల్ల ఇవాళ ఈ ఆలోచనలు రావడం జరిగినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఇంత దూరం వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రాజెక్టు, అనుమతులు లేకున్నా కూడా దానికి రిపోర్ట్ ఇంకా రావాలా, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు రావాలా. రెండు వైపులా చర్చలు జరుగుతాయి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటారు, సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ ఇంటర్ఫేర్ అవుతుంది. ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడడం కాదు కదా. వాటర్ ఎంత, అవైలబుల్ ఎంత, ఫ్లడ్ వాటర్ ఎంత, తెలంగాణ ప్రాజెక్టులకు కావాల్సింది ఎంత, ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే మనము శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే కాళేశ్వరం నుంచి
మరి దేవాదుల సీతారామ వీటికి అన్నిటికీ కావలసిన వాటర్ ఎంత, ఎన్ని అంటే చేదో లెక్కలు రకరకాలుగా చెప్తున్నారు. ఇంతవరకు మనం 600 కూడా వాడలేదని, మీరు అన్నట్టుగా 350, 68 ఉంది. ఇంకా భవిష్యత్తులో వచ్చే 50 సంవత్సరాల లోపల పెట్టేటువంటి ప్రాజెక్ట్ కట్టే ప్రాజెక్టులు వాటికి కావలసిన నీటి లభ్యత ఎంత? ఇక్కడ కృష్ణా వాటర్లో ఉండే సమస్య ఇది. ఎందుకంటే అందరికీ తెలుసు కృష్ణా వాటర్లో వాటర్ లేదు. కాబట్టి ఇవన్నీ ఒక ఆలోచన చేసిన తర్వాత శాస్త్రీయ దృక్పథంలో పరిశోధన దర్యాప్తు చేసిన తర్వాత నికరంగా వచ్చే నీళ్ళెంత, ఎవరికి ఎంత అవసరము అనేటువంటి సమన్వయ పద్ధతి లోపల శాంతియుతంగా 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రైట్. ఇక దాన్ని అనవసరంగా రాజకీయంగా విమర్శలు చేస్తే మేము చెప్పే సమాధానం ఏం లేదు. రైట్ శివలాల్ గారు, ఒకటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా ఇటువైపు గత ప్రభుత్వంపై దుమ్మెత్తపోసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు, లేకపోతే రాజకీయంగా ఈ అంశం మారుతుందా అన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక అంశం ప్రధానంగా అంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి, ఆ పార్టీల నుంచి పార్టీ రావటం, సో ఇలా ఏమైనా సపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబు దగ్గర ఏదో కేంద్రం దగ్గర పలుకుబడి ఉంది, పెద్ద మనుషులు వ్యవహరిస్తారంటే ఊరుకోనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటి వ్యాఖ్యల పరమార్థం ఏంటి అసలు? మొత్తానికి మీరు అన్నట్టే ఇప్పుడు మీరేదైతే వ్యాఖ్యం చేస్తారో అదే వ్యాఖ్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఈయన శిష్యుడు అని చెప్పి, లేకపోతే చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయని ఈ రేవంత్ రెడ్డి గారు బరకచర్లది వదిలేస్తున్నారు అనే రకంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ రకంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి, ఇక్కడ నేను తెలంగాణకు ముఖ్యమంత్రి, సస్యశ్యామలం ఉంటుందా, నా రాష్ట్రానికి ఇబ్బంది కావద్దని ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. గతంలో ఇది కేసీఆర్ చేసిన పాపమే, కేసీఆర్ ఏ పని చేసినా కమిషన్లు లేకుండా చేయడానికి స్వయాన వెంకటరెడ్డి గారు కూడా ఈ రోజు ఆయన స్పీచ్ లో చెప్పడం జరిగింది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఈ రోజు వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పారు. గతంలో మనం ఎన్నిసార్లు చెప్పినాం, వాళ్ళు ఏ స్కీమ్ కానీ ఒకటి అంటే ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆరోపణలు వాస్తవాలుగా మారాలంటే ఆధారాలు ఉండాల్సిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా లెక్కలు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడో లెక్కలు పట్టుకొని మాట్లాడుతున్నామా, ఇప్పుడు నిజంగా తెలంగాణ ఎంత వాడుకుంది అనేటువంటిది కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎంతవరకు నీటి వినియోగం జరగలేదు అనేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఎంత జరిగింది, ఇలాంటి నివేదిక ఒకటి తయారు చేసుకుంటే ఖచ్చితంగా బనకచర్లు అడ్డుకోవడానికి ఇంకా వ్యూహాత్మకంగా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా అన్నటువంటి భావన కూడా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ ని పాటిల్ గారిని ఏదైతే కలిసిండ్రో, విన్నపం ఏదైతే ఇచ్చిండ్రో ఈ డీటెయిల్స్ మీదనే ఇవ్వడం జరిగింది. ఏదైతే విభజన హామీ చట్టం కింద మాకేమి రావాలా, తెలంగాణకి ఆంధ్రకి ఏం పోవాలా, దాని ఏదైతే అప్పట్లో ఉన్న వివాదాలు ఏంటి, దాని మీద కూడా మొత్తం విశ్లేషణగా రాసి విన్నపం చెప్పి మొత్తానికి దాని గురించి చర్చించి రావడం జరిగింది. రైట్. ఒకసారి పాపిరెడ్డి గారు నమస్తే అండి. ఇంకొకసారి ప్రధానంగా చూసుకుంటే అంటే ఇందాక 1000 అంటే ప్రధానంగా గోదావరికి సంబంధించి 1000, కృష్ణాకి సంబంధించి 555 టీఎంసీలు మినహాయిస్తే ఎంతైనా వాడుకోవచ్చు, ఎన్ఓసి ఇవ్వాలని ప్రతిపాదన ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఒక రకంగా. సో అంటే ఈ జలాలు మనకు సరిపోతున్నాయా? దాంతోపాటు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ అసలు లెక్కలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఎంతవరకు మనం వాడుకున్నాం నీటి వాటాకు సంబంధించి వినియోగానికి సంబంధించి కీలకం కాబోతుంది. సో ఈ లెక్కలు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ సేకరించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారు అందరు కూడా తెలుసు, ఇప్పుడు గోదావరి నిజామాబాద్, ఆదిలాబాద్ లో మహారాష్ట్ర నుంచి ఎంటర్ అయ్యారు. అది ఎంటర్ అయిన ఒక 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల కింద శ్రీరామ్ సాగర్ చెప్తున్నాం ప్రాజెక్ట్ కట్టాం. ఈ బ్యాక్ వాటర్ దాదాపు బాసర కన్నా పైన మహారాష్ట్ర బార్డర్ దగ్గర బాపిలి దగ్గర. అయితే ఇప్పుడు ఇది ఒక్కటే మనకు గ్రావిటీ అంటే మామూలుగా ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి జెటర్స్ లేవడితే మామూలుగా గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్ట్. దాని కింద మళ్ళీ ఒక 60 మీటర్ల కింద మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కట్టింది. దాని కెపాసిటీ 20 టీఎంసీ. అది కేవలం స్టోరేజ్, దాని నుంచి వెళ్ళి మళ్ళీ పంపింగ్ చేయాలి.
దాని తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్స్ ఎక్కడ అంటే మేడిగడ్డ కేసీఆర్ వచ్చిన తర్వాత కట్టిన ప్రాజెక్టు. తర్వాత 2 మళ్ళీ డ్యామ్స్ ఉన్నాయి. ఇది అది అన్నారం ప్లస్ సుందిల్ల. అయితే మొత్తం మీద ఇవి కింద మళ్ళీ తెలుగుదేశం అప్పుడు ఈ దేవోదర పని రేటు 30 టీఎంసీలకు ఎత్తిపోతలు వరంగల్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇవి తప్ప ఈ మినహా తప్ప తెలంగాణలో మొత్తం పరివాహక ప్రాంతం బాసర దగ్గర నుంచి మొదలై భద్రాచలం వరకు దాదాపు 250 కిలోమీటర్ల కన్నా ఎక్కువ గోదావరి తెలంగాణ ప్రాంతంలో పాల్గొంటుంది. ఆదిలాబాదు, నిజామాబాదు, నగరు, వరంగల్, ఖమ్మం తర్వాతనే తేలింటారు లాస్ట్కి పోయి అంటే భద్రాచలం తర్వాతనే కిందికి పోయి ఆంధ్ర కలుస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు వాటర్ ఇచ్చారు, ఎందుకంటే పరివాహక ప్రాంతం మనకు చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి 950 దాదాపు టీఎంసీలో వాటర్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టు ఒక తుపాకుల గూడలో 100 టీఎంసీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ అయింది. ఇవన్నీ లెక్క పెట్టుకున్నప్పుడు కూడా మనకు మొత్తం మీద 300 టీఎంసీ వాటర్ కూడా మనం వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఎందుకు మనం బంగారు మనం జాగ్రత్తగా చూడాలి, దాన్ని వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకించాలంటే మనం 950 టీఎంసీల వాటర్ మనం వాడుకునే హక్కు మనకున్నది కాబట్టి భవిష్యత్తులో మనం చాలా ప్రాజెక్టులు కట్టుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే కింద ఒకసారి ఇప్పుడు ఉన్న సూత్రం ప్రకారం ఏంటంటే ఎవరైతే ముందుగా ప్రాజెక్ట్ కట్టుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళకి హక్కులు ఎక్కువ పోతాయి. మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మా ప్రాజెక్ట్ నిలబెడతారా, అది చేస్తారా, ఇది చేస్తారా. కాబట్టి ఒకవేళ బంగారులకు ఒకవేళ ఈ ప్రభుత్వం అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా ఒకటే ఒక కండిషన్ ఏంటంటే 950 టీఎంసీల నికర జలాలు ఏవైతున్నాయో అవి మాకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఏదో మళ్ళీ మేము బంకచర్ల దగ్గర డైవర్షన్ చేసినాం, మాకు నీళ్ళు వస్తలేవని అనడానికి హక్కు లేకుండా ఇప్పుడే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడాలి. మాకు 950 టీఎంసీల వాటర్, ఇది నికర జలాలు, ఇది వరద జలాలు కాదు, నికర జలాలు వాడుకునే హక్కు మాకున్నది. ఇప్పుడు ఇవి వాడి కాబట్టి కింద ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఆంధ్రలో వాడతలేదు, ఆంధ్రలో అండర్ ఇన్స్టలేషన్ ఉన్నది. తెలంగాణ ఇంకోటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు పాపిరెడ్డి గారు. అంటే 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో 2014 నిమిషాలు సైతం ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తుందని ఒక లేఖ ఆయన రిలీజ్ చేయడం, అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయడం కొంచెం చర్చగా మారుతుంది అసలు. అయితే ఇప్పుడు ఇలా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు రాజశేఖర్ ఇప్పటి వరకు కూడా ఈ బంకచర్ల ఈ డైవర్షన్ స్కీమ్ ఏదైతే గోదావరి వాటర్ కృష్ణా తీసుకుపోవడానికి ఇప్పటి వరకు కూడా కేంద్రం అనుమతులు ఇవ్వలేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును డిపిఆర్ తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ కొంత సెంటర్లో కొద్దిగా అనుకూలంగా వాతావరణం కాబట్టి ఏదో విధంగా దాన్ని అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పెట్టినప్పుడు కూడా తెలంగాణ కూడా ఆంధ్ర అంటే భారతదేశంలో రాష్ట్ర అధికారాలు ఉంటాయి, వాళ్ళు కూడా కొట్లాడతారు. ఒక్కటి ఏంటంటే ఇక్కడ మనం మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఏముంటుందంటే దేశంలో చాలా ప్రాంతాలు కరువుతోని నీళ్లకు అవసరంతో ప్రాంతాలు ఉన్నాయి. రెండో వైపు సముద్రం పాలవుతున్నాయి ఎక్కువ జలాలు. ఇది ఇప్పుడు వస్తున్న ఆర్గ్యుమెంట్. ఒక దిక్కు జలాలు సముద్రం పాలవుతున్నాయి, రెండో దిక్కు చాలా ప్రాంతాలు కరువు ప్రాంతాలతో నీళ్ళు లేకుండా ఉన్నాయి. ఈ ఏవైతే జలాలు సముద్ర పాలవుతున్నాయో దాన్ని వాడుకున్నప్పుడు దేశం సంపద పెరుగుతుంది, అక్కడ ఏవైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుందని అది మంచి ఆర్గ్యుమెంట్, తప్పేం కాదు. అందులో బాగా వెనుకబడ్డ ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రకాశం జిల్లాలో కూడా ఇప్పటికీ నీటి పారుదల లేదు. కొత్త నెల్లూరు ఉన్న కొన్ని అప్పరు ఏరియాలు లేదు. రాయలసీమ మనకు తెలుసు, రాయలసీమ అంతా కూడా రాయలసీమ పెద్ద నీళ్లు ఇప్పటికి కూడా దానికి ఎప్పుడు కూడా కరువే. మన మహబూబ్ నగర్ ఏ పరిస్థితి ఉంటుందో రాయలసీమ గదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్క విషయం ఏంటంటే మిగులు జలాలు ఉన్నవి అవి ఖచ్చితంగా సముద్రం పాలవుతాయి అని లెక్కలు తేలి అవి వాటి మీదే మాకు హక్కు ఉంటుంది. నికర జలాలు ఏవైతే తెలంగాణ అలా చేసినామో వాటి మీద ఎట్లాంటి అధికారం భవిష్యత్తులో ఇప్పుడు కాదు ఇంకా 150 సంవత్సరాలు కూడా మన తెలంగాణ రాష్ట్రం గడుపుకుంటూ పోయినా కూడా దాని మీద ఎటువంటి అభ్యంతరం కానీ హక్కు కానీ ఎటువంటి అది నో అని చెప్పే అధికారం లేకుండా చేసుకొని. రెండోది ఏంటంటే మనం కూడా మన ప్రభుత్వాలు కూడా ఈ మాటల యుద్ధం పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు పెండింగ్ ప్రాజెక్టులను ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది.
ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసిన కొన్ని పనులు కూడా మనకు గమనించారు. ప్రాజెక్టు కట్టినరు, కాలువలు తవ్వలేదు. ఏది వైఎస్ఆర్ ఉన్నప్పుడు అంటే జలయజ్ఞంలో అవును కాలువలు తవ్వినరు, ప్రాజెక్టులు కట్టలేదు. నేను 2 ఎగ్జాంపుల్స్ పెడతా చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గడ్డెనే వాగ్ ప్రాజెక్ట్ అని ఆదిలాబాద్ లో ఒక పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది, కింద కాలువలు తవ్వలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత జస్ట్ కాలువలు తవ్వి క్రెడిట్ తీసుకున్నాడు. అట్లాగే అక్కడ మీకు ఆసిఫాబాద్ లో ఏది కుమ్రం భీం ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ప్రాజెక్టు కట్టింది, కాలువలు తవ్వలేదు. ఎల్లంపల్లి కట్టినారు, ఎల్లంపల్లి కట్టి కాంపెన్సేషన్ దగ్గర ఆగారు. నీళ్ళు ఆపకుండా 2-3 ఏళ్ళు నీళ్ళు వదిలిపెట్టారు. ఎందుకంటే వాళ్ళకు చుట్టుపక్కల గ్రామాలకు కాంపెన్సేషన్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, కొద్దిగా పైసలు పెంచేసారు, టక్కడక్ ఇచ్చేసారు, మేము కట్టినామని చెప్పుకున్నారు. అంటే కాంగ్రెస్ ఎందుకు నేను అనుకున్నానంటే ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు మీకు మిడ్ మానేరు కాంగ్రెస్ కట్టింది, మిడ్ మానేరు గత పెద్ద ప్రాజెక్ట్ కట్టి చిన్న పనుల దగ్గర ఆపేస్తే కేసీఆర్ వచ్చి ఏదో కుంగలు పడ్డది చేసింది, నేను కట్టినా అని చెప్పుకున్నాడు. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ అది ఏమి చేస్తుంది, ఎందుకు చెప్తుంది, చేసినా చెప్పుకునే పరిస్థితి కూడా దానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నది ఏంటంటే ఇవన్నీ కూడా ఇక రాజకీయాలను వదిలిపెట్టి గోదావరిలో వాటర్ ఉన్నది, కృష్ణాలో వాటర్ తక్కువ ఉన్నది, అంటే ఉన్నది కానీ దానికి యూటిలైజేషన్ ఎక్కువ ఉన్నది, గోదావరిలో వాటర్ ఎక్కువ ఉన్నది, యూటిలైజేషన్ తక్కువ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్ లింకింగ్ ఆఫ్ స్టేట్స్ పెట్టింది. మొదట నేను ఢిల్లీకి పోతే నాకు శ్రీరామ్ ఇంద్రే కలిసి ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ తెలంగాణ వ్యక్తే. ఇప్పుడు దానిలో కూడా మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వరకు ఈ 4 నదులను కలుపుతూ ఇంటర్లింక్ అంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఇవి 4 రాష్ట్రాలు కలుపుతూ ఇంటర్ స్టేట్ రివర్ కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి, వర్క్ నడుస్తున్నది. వాళ్ళు కూడా దాని మీద సర్వేలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఒక్కటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే జలాలనేవి జాతీయ సంపద. నేను ఒక రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ వాటిగా దాని ఆ విషయాలు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వారికి మనం మాట్లాడలేదు. ఒక ఆర్థికవేత్తగా జలాలకున్న ఒక ముఖ్యమైన విలువ నాకు తెలుసు. కాబట్టి జలాలు వృధా కాకుండా ఏ ప్రాంతాలకు తక్కువ నీటి వసతి ఉన్నది, కరువు ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ మహబూబ్ నగర్ లో కరువు ప్రాంతం, కొంత నల్గొండ కరువు ప్రాంతం, లేకపోతే రాయలసీమ కరువు ప్రాంతం, ఆంధ్రాలో చూసుకుంటే ఏది మన ఇది ప్రకాశం జిల్లా, కొంత నెల్లూరు, అటు పైన ఊట కూడా శ్రీకాకుళం, విజయనగరం కూడా పెద్దగా ఏమి లేవు. కాబట్టి నదులు ఉన్నప్పుడు, నీళ్లు ఉన్నప్పుడు ఇది ఒక హోలిస్టిక్ ప్లాన్, అంటే ఒక సమగ్రమైన ప్లాన్ చేసుకొని వాళ్ళందరూ కూడా బెనిఫిట్ కావాలంటే విన్ విన్ పొజిషన్. అంటే ప్రతి ప్రాంతం కూడా లాభపడాలి, ప్రతి ప్రాంతం కూడా నష్టం రాకుండా చూడాలి. ఎందుకు తెలంగాణ వచ్చిందంటే ఆంధ్ర పరిపాలన చేసిన మోసం ఏంటంటే తెలంగాణను కావాలని బుద్ధిపూర్వకంగా నీళ్ళు లేకుండా ఆ ఉన్న ప్రాజెక్టు నీళ్ళని కూడా తెలంగాణ ఇవ్వకుండా ఆంధ్ర తీసుకుపోయింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అంటే ఇప్పుడు అన్ని ప్రాంతాలు కూడా చూసుకోవాలి. ఇది ప్రతిదీ కూడా రాజకీయం చేస్తే కూడా కాంగ్రెస్ లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడు. బంగచేర్ల ఒకవేళ ఇప్పుడు కేంద్రంకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నది, తెలుగుదేశం మద్దతు కేంద్రం యొక్క మనుగడకు అవసరం కాబట్టి కొంత మేరకు కేంద్రం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండొచ్చు. అప్పుడు ఉన్న పొలిటికల్ కంపల్సరీ. కాబట్టి ఒకవేళ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని తెలంగాణ ప్రాంతానికి నష్టం రాకుండా మనకు నికర జలాలు మనం వాడుకునే హక్కును ఎవ్వరు కూడా ఈ బంగచెర్ల వల్ల ముడిపెట్టి మన ప్రాజెక్టులు ఆపకుండా చూసుకునే హక్కుగా అవసరం కానీ ఆ ప్రయత్నం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఇక మీరు శివరాయ గారు కేసీఆర్ ఎందుకు కూడా ఇంకా ముందే 3 ఎన్నికలు లేవు, ఆయన తిట్టినా కూడా ఏం లావలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారన్నది మీరు ప్రభుత్వంగా కొంచెం ముందుకు పోయి ఏం చేస్తారని చేస్తే మంచిది. రైట్. శివలాల్ గారు, ఒకటి అక్కడ ఏపీకి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రజెంటేషన్ ఇస్తూ గతంలో కేసీఆర్ ఒప్పుకున్నారని జగన్ చెప్పినటువంటి అసెంబ్లీలో చెప్పిన వీడియో క్లిప్స్ వేయటం చాలా క్లియర్గా, అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒప్పుకుంది, ఎక్కడా కూడా బనకచర్లకు సంబంధించి వృధాగా పోతున్న నీరుని మాత్రమే వాడుకుంటున్నాం, దానికి కూడా ఆయన సహకరిస్తాం, తెలంగాణకు ప్రాంతాన్ని ఎలాగైతే చూస్తానో ఇక్కడ ఆంధ్ర రాయలసీమగా రత్నాలసీమగా మారాలి అని చెప్పినటువంటి వీడియోలు కూడా ప్రదర్శించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంచెం స్వరం మార్చింది, రాజకీయంగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా?
మొత్తానికి బీఆర్ఎస్ ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, వాళ్ళు లేనప్పుడు ఒక మాట లాగా ప్రతి దగ్గర ఇదే ద్వంద్వ వైఖరితోని ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పాపిరెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా నేను ఒక టేక్అవేల్స్ ఏదైతే బనకచర్ల ఇప్పుడు వాళ్ళు గిట్ట ప్రాజెక్ట్ అక్కడ కడితే ఫస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ కట్టిండు, కన్స్ట్రక్షన్ చేసిండు కాబట్టి మిగతా మనం చేసే దగ్గర అబ్జెక్షన్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేది అది వాస్తవము. నిజంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. నిన్న జరిగిన ఏదైతే ఆల్ పార్టీస్ మీటింగ్ లో కూడా ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరిగింది. అంటే మొత్తానికి ప్రాజెక్టుని ఒక అనుమానం ఏముందంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ మూడు కలిసి ముగ్గురు మధ్యన ఆడ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి మొత్తానికి తెలంగాణకి ఇచ్చే బడ్జెట్ కానీ ఆంధ్రకి ఇచ్చే బడ్జెట్ కానీ చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక రకంగా బీజేపీ మీద కూడా మనం ఒత్తిడి తేవాలి. ప్లస్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ సపోర్ట్ చేయకుండా కూడా చూడాలి. ఈ బనకచర్ల గురించి ఏదైతే బడ్జెట్ ఇస్తున్నారో ఆ బడ్జెట్ కేటాయింపులకు ముందు మన ఏదైతే విభజన హామీ చట్టం కింద 1980 ఆర్ 2014 లో ఏం జరిగిందో దాని మీద కూడా చర్చించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి చెప్పడం. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఎవరైతే మాట్లాడిందో ఆయన మన మీద ఈ రోజు తెలంగాణ మీద కూడా కొన్ని చురుకులు పెట్టినట్టు మాట్లాడడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని చెప్తూనే మళ్ళీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఏదైతే జగన్ కేసీఆర్ మధ్యన ఏదైతే ఒప్పందం ఉందో ఆ రకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఆ ఒప్పందం లేదు. ఎందుకంటే సరే గతంలో వీళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, దానికి ఒప్పుకుందాం. కానీ ఈ రోజు తెలంగాణకి నష్టం చేయొద్దు అనేది ఖచ్చితంగా చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పడం. ఒకవేళ నా ఈ రెండు కన్నులు నేను ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కూడా నాకు కావాలి అనుకున్నప్పుడు రెండుకి కూడా సమన్వయం అయ్యేలాగానే ఆయన ఆలోచించాలి. ఎందుకంటే ఒకటే శివలాల్ గారు ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ మనం మళ్ళీ వాడుకుందాం అనే రకంగా ఆలోచిస్తున్నాం. అంటే పాపిరెడ్డి గారు మాట్లాడుతూ ఆ లెక్కలు ఏవైతే ఉంటాయి అంటే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు అంటే ప్రతి ప్రాంతానికి నీరు అందేలాగా ప్రాజెక్టుల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా విమర్శలు చేయటం కాకుండా అంటే ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టుల నిర్మాణం వేరు, కాలువల తవ్వే అన్ని ప్రాంతాలకు వెళ్ళటం వేరు. ఆయన ఇందాక ఆ ఉదాహరణ కూడా చెప్పారు. సో ఈ కల్పన ప్రాజెక్టులు కల్పన అన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఎంత వినియోగం ఉంటుందో తెలిసిన తర్వాత ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో తెలంగాణ అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తుంది. ఆ దృష్టి అలాంటి వైపుగా ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఇప్పుడు బనకచర్ల గురించి ఏదైతే అక్కడ మన ప్రతిపాదన మనము వ్యతిరేకిస్తూనే మనం ఎక్కడైతే ప్రాజెక్టులు కట్టాలా, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేయాలా, అప్పుడు ఏం అవసరం ఉండే అది చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళు పోతున్నప్పుడు మన అభివృద్ధి గురించి కూడా మనం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చేయాలా, ఏం చేయాలా అనేది ఆ ప్లానింగ్ అయితేనే ఇక్కడ వీళ్ళ మీద అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. రైట్ వెంకటరెడ్డి గారు, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అంటే మీ అంతర్గత రాజకీయాల కోసం ప్రాజెక్టును బలిగా పెట్టొద్దు అని మాట్లాడినటువంటి మాటలు పక్కన ఒక్కొక్క రకంగా మాట్లాడితే, ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ ఒకవేళ ఎలియన్స్తో ఉన్నారు కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన అక్కడ మొగ్గు చూపించే అవకాశం ఉందేమో, దాన్ని కూడా కట్టడి చేయాలి, కొంచెం స్వరం పెంచాల్సిన అవసరం ఉంది బీజేపీ కూడా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆయన వ్యాఖ్యలతో ఏం చెప్తారు? ఆయన వ్యాఖ్యలకి ఈ బంకచర్లకు సంబంధించినటువంటి రాజకీయ రంగు పులుముకోవడం బాధాకరమైనటువంటి అంశం. ఎస్, చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్లో ఉన్నాడు, అక్కడ మేము కూడా అధికారంలో ఉన్నాము, దీంట్లో దాచుకోవాల్సిందేం లేదు. తెలంగాణ ప్రాంతం పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసిన అవసరం లేదు. 2014లో బిల్లు పాస్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయకపోతే బిల్లు వేయలేదండి. సోనియా గాంధీ గారు ఇచ్చారు, కేసీఆర్ గారు నేను తెచ్చినా మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రజాభిప్రాయానికి జేఏసీలో భాగంగానే వచ్చినటువంటిది. కాబట్టి మేము దా విషయంలో తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన దాంట్లో రెండో ఆలోచన మాకు లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే గత ప్రభుత్వం అనేక రకాలుగా లొంగి నిర్ణయాలు చేసింది.
ఒప్పందాలు చేసుకుంది. దాని పర్యవసానమే ఇలా తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది. కాబట్టి వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయ కోణంలో చూడద్దు. ఇది నీళ్ళ కంటే, తెలంగాణ అభివృద్ధి కంటే ఏ రకంగా మన చంద్రబాబుకి బీజేపీకి లింకు పెట్టి జాతీయ స్థాయిలో రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే పరిస్థితి ఉండకూడదని నేను కోరుకుంటున్నా. దానివల్ల సమస్యల పరిష్కారం కాదు. నిన్న మా పార్లమెంటు సభ్యులు వెళ్ళినారు, తీర్మానానికి ఒప్పుకున్నారు. అయితే కాకపోతే ఏంటంటే దీని సమస్య ఏందనేది ఆలోచించాలి. ఇప్పుడుండే నీటి లభ్యత ఎంత, తెలంగాణ అవసరాలు ఎంత, నికర జలాలు ఎంత, వృధా జలాలు ఎంత, అక్కడ ఇక్కడ లెక్కలు చేసి ఒకవేళ ఎంత ఇస్తే ఏమవుతుంది ఇబ్బంది, భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తు అవసరాలు ఎంత, 950-68 వల్ల 1000 టీఎంసీలు అంటున్నారు. సరే 100 ఎక్కువ తక్కువ ఏదో ఒకటి జరగాలి కదా. దీని మీద ఒక సాంకేతిక సబ్జెక్ట్ కదా. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సింది. ఒక కమిటీ లాగా దీన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడో వెనకటికి ఉన్నటువంటి అసెస్మెంట్ నీళ్లు ఇప్పుడు అంతే ఉన్నాయా లేదా తెలియాలి కదా. కానీ ఇక్కడ ప్రధానంగా ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 రాష్ట్రాలకు సమన్వయం చేయటం ఒక రకంగా ఇద్దరు మంత్రులపై బాధ్యత ఉంది. వారే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సమన్వయపరచాల్సిన అవసరం ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం బీజేపీపై, కేంద్ర మంత్రులపై ఉందంటారా? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఇటువంటి క్లిష్టమైన సమస్యలు జాతీయ స్థాయిలో అనేకం వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్నది. 370 ఆర్టికల్ రద్దు చేసినాం, వక్త్ బోర్డుకు సంబంధించి నిర్ణయం చేసినాం, అయోధ్య సెటిల్ చేసినాం, మహిళల రిజర్వేషన్ కాంట్రవర్షియల్ అయినా కూడా చేసినాం. ఒకటి అంటే ఇన్ని చేసినటువంటి పార్టీ తెలంగాణకు రావాల్సినటువంటి ఏవైతే విభజన హామీలో కొన్ని హామీలు రాలేదు, తెలంగాణకి విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకు రావాల్సిన హామీలు రావట్లేదు అన్నటువంటి చెప్పండి. మీరు చెప్పండి ఏది రావట్లేదు. ఖమ్మానికి సంబంధించినటువంటి అది ఫీజిబుల్ గానే చెప్పారు. కృష్ణా జలాల వాటా ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. అది ఇప్పటిదా 50 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. సో అది ఇప్పుడు సమస్య నేను అన్నది ఏంటంటే అది కాదు. ఇప్పుడు సమస్య ఇవ్వాలని వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ పరిష్కరించలేదన్నట్టు చెప్పడం కరెక్ట్ కాదు. అది నేనేమంటున్నా అంటే దీనికి ఒక పరిష్కార మార్గాన్ని వెతకాల, శాంతియుత పరిష్కార మార్గం సమన్వయం చేసుకోవాలా. 2 పార్టీలకు అన్యాయం జరగకూడదు, 2 ప్రాంతాలకు అన్యాయం జరగకూడదు. రైతును కేంద్రంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ పరిష్కారం చేసే పద్ధతి లోపల ప్రయత్నాలు చేస్తారు తప్ప దీంట్లో అనుమాన పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ కాంగ్రెస్కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ సమస్య అసలు లేకుంటే పరిష్కారం కోరుకోవడం లేదు. వాళ్ళు చంద్రబాబుకు బీజేపీకి కొట్లాట పెట్టాలని చూస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు, శివలాల్ గారు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి విందాం ఆయన వర్షన్. శివలాల్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీకు సూటిగా ప్రశ్న. ఎందుకంటే ఖమ్మంలో వరద అయ్యి మొత్తానికి ఆ ప్రాంతం అంతా ఇబ్బంది పరంగా ఉంది. అంటే మన దగ్గర ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మనకి ఇంత నష్టం జరిగింది, పంట నష్టం అనే రకంగా చెప్పి పోయిన తర్వాత ఆయన రిపోర్ట్ తీసుకొని పోయి మనకేమో 800-1000 కోట్లు ఇచ్చిండు, అటు ఆంధ్రాకి 2000 కోట్లు ఇచ్చిండు. అంటే ఆంధ్రాలో ఈ రోజు మీకు సపోర్ట్ ఉంది కాబట్టి రేపు చంద్రబాబుకి ఫేవర్ చేస్తారనే ఉద్దేశంతోనే బనకచర్ల గురించి కూడా అట్లా చెయ్యొద్దు అనే రకంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ప్లస్ తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు అక్కడ రాజ్యం వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో, కాబట్టి వాళ్ళకి ఫేవర్ చేస్తుండ్రు అనే రకంగానే మాట్లాడడం జరిగింది. అందుకు ఈ ఫేవర్ ఇంకొకసారి చేయొద్దు అనేది చెప్పడం. నాకు వినపడలేదు, మీరు ఒకసారి చెప్పండి రాజశేఖర్ గారు. రైట్, అంటే బడ్జెట్ విషయంలో అక్కడ ఉన్నటువంటి మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీతో ఉన్నటువంటి ఎలియన్స్లో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒకలాగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఒకలాగా బడ్జెట్ కేటాయింపుల్లో ఒక వ్యత్యాసం చూపించింది
ఎందుకు ఈ వ్యత్యాసాన్ని చూపించారు? ఆ వ్యత్యాసం ఇక్కడ కనిపించదా? ఇక్కడ కూడా చూపించే అవకాశం ఉంది. ఎందుకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదన్నటువంటి ప్రశ్నిస్తున్నారు శివలాల్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అది కొత్త రాష్ట్రం, 10 ఏళ్ల బట్టి రాజధాని లేదు, పెన్ను లేకుండా పిన్ను లేకుండా వెళ్ళిపోయినారు. అన్ని ఆస్తులు మనకు మిగిలిపోయినాయి. మామూలుగా అండి ఆస్తులు మిగిలిపోయినా ఒక్క ఆర్టీసీ ఆస్తులు 1000 కోట్లలో ఉన్నాయి, 1000 కోట్లలో ఉన్నాయి. సరే తెలంగాణ ఏర్పడ్డది అయిపోయింది, ఇది బలమైన రాష్ట్రం. అటువంటి అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఓ 20-30 వేల కోట్లు అధికంగా ఇచ్చి ఉండొచ్చు. అది కూడా లోన్ రూపంలో ఇచ్చినారు. మీరు రాజకీయాల కోసం అట్లా ఎట్లా మీ పార్టీ అక్కడ మీ పార్టీకి పుట్టగతులు లేవు అక్కడ. కాబట్టి మీరు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. మీరు ఇంకో 50 సంవత్సరాల లోపల కూడా ఒక్క ఎమ్మెల్యే గత 14 సంవత్సరాలుగా ఒక్క ఎమ్మెల్యే గెలవలే మీరు. కాబట్టి మీరు అట్లే మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు వెళ్ళి అన్ని ప్రాజెక్టులు తెచ్చుకోలేడా? మంత్రులను కలవడం లేదా? 40 సార్లు కలిసినాడు కదా ఢిల్లీలో. అన్నిటికీ ఆమోద ముద్ర వేస్తూనే ఉన్నారు కదా. మీరు గెలవాలంటే ఇది కాదు, మంచి పనులు చేయండి, మంచి పనులు చేసి గెలవండి. బీజేపీని తిరిగితే ఓట్లు కూడా తేలుకోకండి, చంద్రబాబుని తిరిగితే ఓట్లు పడవు. అన్ని ప్రాంతాలు ఒకటే. కాబట్టి ఇవాళ జరిగినటువంటి పరిస్థితి అవునన్నా కాదన్నా హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయినారు, వెంకటరెడ్డి గారు మనం అడిగినా వెళ్ళిపోయినారు. తప్పే ఉందండి. వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కి బీహార్ కి కొంచెం అతి ప్రేమ చూపిస్తుంది బీజేపీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మేము చెప్పడం. ఒకసారి గతంలో ఆంధ్రప్రదేశ్ కి కొంచెం అతి ప్రేమ చూపించి తెలంగాణకి సౌతి తల్లి ప్రేమ చూపించారు. కాబట్టి ఈసారి బనకచెర్లలో అట్లా చూపించకండి అంటున్నాం. ఏంది రాజశేఖర్ గారు వాయిస్ ఇందాక అడిగినటువంటి ప్రశ్న ఏదైతే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి చూపిస్తున్నటువంటి ప్రేమ బనకచెర్లలో మరొకసారి చూపించే ప్రయత్నం చేయొద్దు, సవతి ప్రేమ అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అది చేయకుండానే మీకు అట్లా చేయాలని కోరుకుంటున్నారు. అన్యాయం చేయాలా? కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు కావాలా? మీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లాయాలంటున్నారు. మరి మీ వాళ్ళని సరిగ్గా చూసుకోండి. మొదలు సరిగ్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తయారమ్మనండి. తడబడుతున్నాడు నిన్న. రేపు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బాగా నేర్పించి పంపించండి. ఎందుకు చంద్రబాబు చాలా మేధావి, ఆడ ముఖ్యమంత్రిని మాట్లాడాలా, ఆ ట్రైనింగ్ ఇవ్వండి ముందు. అప్పుడే చేతులు ఎత్తేసినాడు మీ వాడిన. రేపు తెలంగాణ అన్యాయం జరిగిందంటే హరీష్ రావు, కేసీఆర్ గారు వాళ్ళు గతంలో గురువు శిష్యులు అంటేనే ఆయన రేవంత్ రెడ్డి గారు రివర్స్ గా మాట్లాడినరు. మేమిద్దరము శాసనసభ్యులము లేకపోతే మేమిద్దరం గురు శిష్యులం కాదు అనేది భయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీ ముఖ్యమంత్రి గారిని సరిగ్గా చూసుకోండి. తెలంగాణ పోరాడమనండి. రైట్. ఒకటే శివలాల్ గారు, వెంకటరెడ్డి గారు ఆయనే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను పాఠాలు ఒక దగ్గర నేర్చుకున్నాను, కాలేజ్ ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర చేస్తున్నాను, క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ మనం అంశాన్ని జోలికి వెళ్ళకపోవడం మంచిది. రైట్. ఒకసారి ఫైనల్ గా వెంకటరెడ్డి గారు 3 సమానమైన చెప్పినట్టుగా 3 ఆయన ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు. నేర్చుకున్న దగ్గర, ఆయన విద్యను అభ్యసించిన దగ్గర, ఉద్యోగం రాజకీయంగా మాట్లాడొచ్చు, లేకపోతే ఆయన అవసరాలకు మాట్లాడొచ్చు. నేనేమంటున్నా అంటే తెలంగాణ భవిష్యత్ అవసరాలు ఎంత, దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఏంది. రైట్. కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు. అదే సార్, ఇది లెక్క చేసుకొని పోతే బాగుంటుంది. రైట్. శివలాల్ గారు, భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా న్యాయంగానే 2 రాష్ట్రాలకు చేస్తారు తప్ప బీహారు ఆంధ్రప్రదేశ్ ఎన్నాళ్ళు మాట్లాడతారండి. మీరు కొడంగల్కి ఇచ్చినారు, ఇప్పుడు ఏ గ్రౌండ్ లో ఇచ్చినారు అభివృద్ధి? రైట్. వెంకటరెడ్డి గారు, అంశం సైట్ ట్రాక్ అవుతుంది. బనకచెర్ల మీద మాట్లాడదాం. నేను చెప్పేది ఏంటంటే కొన్ని వెనుకబడ్డ ప్రాంతాలకు ఉంటుంది. రైట్. ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కొన్ని ప్రాంతాలకు ఇవ్వాలంటారు. ఫైనల్గా లెక్కలు క్లియర్గా ఉండాల్సిన అవసరం, ఏదైతే అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్ కట్గా ఉండాలంటారు. ఎస్ శివలాల్ గారు, మీరేం చెప్తారు? కంక్లూడ్ చేయండి. నేను ఏమంటున్నా రాజశేఖర్, నేను వెంకటరెడ్డి గారితో
పాపిరెడ్డితో కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కొన్ని అయిన అంశాలని మనం పరిగణనలోకి తీసుకుందాము, ఈయన చెప్పిన అంశాలు కూడా పరిగణనలోకి అంటే తీసుకుంటాము. ఇంకోటి శివలాల్ గారు, పరిగణలోకి తీసుకోవడం కంటే ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలకి బాధ్యత ఉంది. ఎందుకైతే మనం ఇలా కేసీఆర్ ఎలాగైతే మాట్లాడుకున్నామో 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం చేయలేదు, ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు, కృష్ణా జలాల వాటాలు ఆయన అస్పష్టత ఎలా విమర్శలు చేసుకున్నాము. రాజశేఖర్ గారు, ఇప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి అనేటువంటిది పట్టుదలతో ఉన్నాం మేము. రైట్, ఎందుకు అన్యాయం చేస్తామండి తెలంగాణకు? రైట్, రాజకీయ అంశాలు. అయితే వెంకటరెడ్డి గారు సైడ్ ట్రాక్ అవుతుంది, మళ్ళీ ఇంకో ప్రశ్నలు వేరే సంధించాల్సి వస్తుంది. వెంకటరెడ్డి గారికి ఇంకొక ప్రశ్న. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళే పార్టీని సమగ్రంగా నడిపేలేని పరిస్థితి. ఈ రోజు రాజా సింగ్ గారు రేవంత్ రెడ్డి గారిని కొరుకుతుండ్రు. రైట్, శివలాల్ గారు, బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఫైనల్ గా ఏం చెప్తారో శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. అయితే ఒకటే, బనకచర్ల గురించి నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటి, బీజేపీ ప్రభుత్వం గతంలో ఏదైతే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎట్లయితే సౌత్ తల్లి ప్రేమ చూపించిందో అట్లా చూపియొద్దు. ఖచ్చితంగా న్యాయ నిర్ణయంగా ఉండి పాఠాలు ఎట్లయితే రావాలో, విభజన హామీ చట్టం కింద ఏం జరగాలో ఆ రకంగా చేస్తే మేము కూడా సంతోషిస్తాం. మేము గతంలో కేసీఆర్ లాగా ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా ప్రధానమంత్రి కాదంటలేం కదా. విమర్శించే దగ్గర విమర్శిస్తున్నాము, సహకరించే దగ్గర, అడ్వైస్ తీసుకునే దగ్గర, వినతి పత్రం ఇచ్చే దగ్గర ఖచ్చితంగా ఇస్తున్నాం మేము. రైట్ రైట్ పాపిరెడ్డి గారు, చివరిగా ఏం చెప్తారు? అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాల్సినటువంటి క్లారిటీ ఇచ్చారంటే పూర్తిగా నీటి వాటాల వినియోగం జరగాల్సిన రాజశేఖర్ గారు. కంక్లూడ్ ఇప్పుడు మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజు గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే ఆంధ్రలో నీళ్ళ గురించి అన్ని పార్టీలు ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను నా దాదాపు 40 ఏళ్ళు చూస్తున్నా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నీళ్ళ విషయానికి వస్తే ఆంధ్రలో పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే. కానీ దరిద్రం మీద దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నారు కనబడుతుంది. తెలంగాణకు వచ్చే వారికి ఈ పంచాయతీ, ఈ పార్టీ అది, ఆ పార్టీ ఇది. నీళ్ళ కోసము ఈ రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేకుండా పార్టీలు ఉండే అధికారం ఉంటుంది. కానీ నీళ్ళ యొక్క ప్రాధాన్యత గుర్తించి ఈ చిన్న విషయాలు పక్కన పెట్టి అందరికి, ఇప్పుడు శివాలయాలు గారు, వెంకటరెడ్డి ఆయన ఇంకో టీఆర్ఎస్ వస్తే కూడా గిట్ట ఇద్దరు కొట్లాడుకుంటారు, ముగ్గురు కొట్లాడుకుంటారు. అట్లా కాకుండా పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటిని ఎట్లా వాడుకోవాలన్నది అన్ని పార్టీలు ఏకమై కొట్లాడాల్సిన అవసరం పెట్టున్నది. రెండోది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పెట్టే ఆర్గ్యుమెంట్ కూడా మనం కరెక్ట్ ఆర్గ్యుమెంట్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు భద్రాచలం కింద నుంచి అంతా ఆంధ్ర, ఎందుకంటే పోలవరం 7 మండలాలు వాళ్ళకి ఇచ్చేసారు, మన మండలాలు కూడా. అక్కడ భద్రాచలం కింద కొంచెం దూరం పోతే శబరి అని ఒక రివర్ వస్తుంది, శబరి ఉపనది. దానిలో చాలా పెద్ద ఎత్తున వస్తుంది, గోదావరికి వచ్చి పెద్ద ఫ్లడ్ వాటర్ శబరి. అది ఎక్కడ ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి అంత ఫారెస్ట్ ఏరియా. అక్కడ నీరు వాడకం కూడా 2 స్టేట్లకు అనుకూలంగా లేదు. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా పోలవరం కట్టడంలో కూడా అదొక కారణం, కింద నీళ్ళు ఎక్కువ పోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను విన్నా వాళ్ళ ఆంధ్ర వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా, మాకు శబరి వాటరే సరిపోతుందండి, మాకు ఏ లెక్క లేదు, పైనుంచి వెళ్తే తెలంగాణ వాటర్ కూడా లేదు అంటే మనం చెప్పాలి. శబరి ఒకటే కాదు, గోదావరి పెద్ద నది, గోదావరికి అనేక ఉపనదులు ఉన్నాయి. ఇప్పుడు మనకు శ్రీరామ్ సాగర్ పైన మహారాష్ట్రలో ఉన్నాయి. మనకు వచ్చే వరకు, తెలంగాణకు వచ్చే వరకు మనకు మంజీరా కలుస్తుంది. మేజర్ గా ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిన ముందు ప్రాంతంలో మంజీరా కలుస్తుంది. కింద పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత కలుస్తుంది, తర్వాత ఇంద్రావతి కలుస్తుంది. అనేక ఉపనదులు పోయిన తర్వాతనే గోదావరి పోయి పోలవరం దగ్గర పెద్ద నది అయింది కలుస్తుంది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్స్లలో అలా కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా మీరు ఎగ్జాగరేషన్ చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. గోదావరి ఉపనది ఎప్పుడు గోదావరి సమానం కాదు. గోదావరి నీళ్ళే మీకు అవసరం కాబట్టి మా అవసరాలు, మాకు అలాటైన నీళ్లను మేము వాడుకుంటాము, దానిలో ఎటువంటి హక్కు లేదని మళ్ళీ గుర్తు చెప్పాల్సిన అవసరం అన్ని పార్టీలకు కానీ అందరి నాయకులకు ఉన్నది. ఒకవేళ ఇప్పుడు శివలాల్ యాదవ్ గారు కానీ, వెంకటరెడ్డి కానీ, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ నాయకులు కానీ ఏమని ఉంటే మీరు మళ్ళీ తెలంగాణలో వేరే స్థాయిలో కూర్చొని కొట్లాడుకోండి. ఇది జరిగింది అనుకోండి. కానీ ఇట్లా అసలు విషయం పక్క పెట్టి కొట్లాడటం మాత్రం జరిగేది ఎక్కువ నష్టం మనకే జరుగుతుంది.
రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, అలాగే శివలాల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం, అంటే ప్రాజెక్టులు రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగేలా ప్రాజెక్ట్ నిర్మాణం ఉండాలన్నటువంటి ప్రతిపాదన వినిపిస్తుంది. నిన్న నిర్వహించినటువంటి అన్ని పార్టీల అఖిలపక్ష భేటీలో కూడా ఇదే అంశం. జరగబోతున్న అపెక్స్ కమిటీలో కూడా చాలా కీలకంగా మాట్లాడాల్సిన అంశం తెలంగాణకు సంబంధించినటువంటి వాదన వినిపిస్తుంది. అటువైపు ఏపీ వైపు నుంచి కూడా మిగులు జలాలనే వాడుకుంటున్నాము, ఆ ప్రాజెక్టుకి గతంలో కేసీఆర్ ఓకే చెప్పారు, రాయలసీమ రత్నాలసీమగా చేస్తాం హామీ ఇచ్చారు, ప్రధాన పాత్ర పోషిస్తామని ఔదార్యాన్ని చాటుకున్నారని చెప్పడం ఈ ప్రజెంటేషన్లు అన్నీ జరుగుతున్నాయి. మొత్తానికి రాజకీయంగా రంగు పులుముకోకుండా రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగేలా నీటి వాటాలు ఉండాలన్నటువంటి ప్రతిపాదన అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి వినిపిస్తుంది. సో ఆ దిశగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.